లితాస్ ప్యాషన్ వరల్డ్కి స్వాగతం అండి. నేను లలితారెడ్డి. ఈరోజు నేను నర్సరీ నుంచి తెచ్చిన మొక్కల్ని తొట్టిలో పెడుతున్నాను, పాటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎలా చేస్తున్నాను చూడండి. ఇది పాత మట్టేనండి. దాంట్లో నేను కొంచెం ఎరువు కలిపేసి వేసేస్తున్నాను. ఇది నేను తయారు చేసిన కిచెన్ వేస్ట్తో చేసిన ఎరువు అండి. చూడండి నల్లగా ఎంత బాగుందో ఇది. ఇది చాలా మంచిదండి, మొక్కలకి చాలా బాగా వస్తాయి. కిచెన్ వేస్ట్ కలిపేస్తున్నాను. కొద్దిగా ఇసుక కూడా కలిపానండి మట్టిలో. తర్వాత అది ఇది ట్రైకోడర్మా విరిడి అండి. ఇది కూడా కొంచెం కలుపుతున్నాను. ఇది మొక్కలకు చాలా మంచిదండి. ఇది ఒక జీవ శిలీంద్ర నాశిని అండి, కెమికల్ కాదు, ఆర్గానిక్. అందుకని దీన్ని కలిపితే మొక్కలకి వేరుకుళ్ళు, ఫంగస్ ఇట్లాంటివన్నీ రాకుండా వేళ్ళని కాపాడుతుంది. అందుకే దీన్ని వేసి కలుపుతున్నాం. ఇప్పుడు కాల్షియం ట్యాబ్లెట్స్ వేస్తున్నానండి. ఇవి మనం వేసుకునే కాల్షియం ట్యాబ్లెట్స్ ఎక్స్పైరీ డేట్ అయిపోయినాయి. సరే మొక్కలకైతే ఏం కాదు కదా అని దాంట్లో కలిపేస్తున్నాను. దానికి ఏమైనా పనికి వస్తుందేమో అని ఈ విధంగా మొత్తం కలిపేస్తున్నానండి. కలిపేసేసి ఈ ఎరువు కూడా బాగా కలిపేసేస్తున్నాను. ఇప్పుడు మళ్ళా దాన్ని అడుగున రాళ్ళు వేయాలండి. రాళ్ళు వేస్తే డ్రైనేజ్ హోల్ మూసుకుపోకుండా ఉంటుంది. అంతేకాకుండా నీళ్లు పోసినట్టుగా నీట్గా కిందకి దిగిపోవాలి. అట్లా దిగిపోకుండా ఉంటే వేర్లు కుళ్ళిపోతాయండి. అందుకని హోల్ కూడా బాగా పెద్దదిగా చేసి పెడుతున్నాను. చేసిన తర్వాత అందులో రాళ్ళు కొన్ని వేస్తాను, గులక రాళ్ళు. వేసినప్పుడు నీరు చక్కగా దిగిపోతుంది. ఆ తర్వాత మట్టి కూడా పైన వేస్తున్నాను. చూడండి, ఈ మట్టిలో చక్కగా వస్తాయి. కిచెన్ వేస్ట్ మట్టి అది కలిపింది, దాంట్లో మొక్కలు బాగా వస్తాయండి. ఇది స్టార్ ఫ్రూట్ చెట్టు, స్వీట్ స్టార్ ఫ్రూట్ అన్నమాట. చాలా తీయగా ఉంది ఫ్రూట్, నేను తిని చూశాను. పువ్వులు కూడా చాలా అందంగా ఉన్నాయి. ఇది గ్రాఫ్టెడ్ కాబట్టి అప్పుడే పూత కూడా పూసేసింది. కాయలు ఈ సంవత్సరం నిలబడకపోవచ్చు, కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం మళ్ళీ కాయలు వస్తాయండి. ఈ విధంగా ప్యాకెట్ జాగ్రత్తగా కట్ చేసేసి పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ దానిపైన మట్టి పోసేస్తున్నాను. మట్టి కూడా చాలా నిండుగా పోయకూడదండి. ఎక్కువ పోసేస్తే మళ్ళీ మనం ఎరువు వేసుకోవాల్సి ఉంటే దానికి ప్లేస్ ఉండకుండా పోతుంది. అందుకని కొంచెం వెలితిగానే పోస్తాను నేను మట్టి కూడా. చూడండి, ఈ విధంగా మట్టి అంతా పోసేయాలి. తర్వాత ఎప్సమ్ సాల్ట్ కూడా వేస్తాను నేను. వాటింగ్ చేసిన తర్వాత పైన వేస్తాను. చూడండి ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో. ఫ్లవర్స్ బాగా నచ్చాయి నాకు, చాలా ఎక్కువ కూడా వచ్చాయి. కాయలు కూడా అలాగే కాస్తాయండి. స్టార్ ఫ్రూట్స్ బాగా గుత్తులుగా కాస్తుంటాయి. పెద్ద చెట్టు అయితే చాలా కాయలు వస్తాయి. కలర్ మాత్రం చాలా బాగుంది. ఆ కలరు అయిపోయిందండి. ఇప్పుడు ఇంకో తొట్టిలో కూడా ఈ విధంగా మళ్ళీ రాళ్ళు వేస్తున్నాను. రాళ్ళు వేసి మట్టి వేసేసి వేరే ప్లాంట్ పెట్టడానికి వేస్తున్నానండి. ఇందులో బత్తాయి చెట్టు పెడదామని దీన్ని రెడీ చేశాను. ఇప్పుడు బత్తాయి చెట్టు ప్యాకెట్ కట్ చేసి పెడదాము. జాగ్రత్తగా కట్ చేయాలండి ప్యాకెట్ మాత్రం, మట్టి ఊడిపోకుండా. సమ్మర్లో ఊడిపోతే మాత్రం చాలా కష్టము.
ఒక్కోసారి చచ్చిపోతాయి మొక్కలు. నాకు ఒకసారి అలా జరిగింది, అందుకే నేను జాగ్రత్తగా కట్ చేశాను. ఇప్పుడు పైన మట్టి పోసేయటమే. చూడండి, రెండోది కూడా పాటింగ్ అయిపోయింది. చక్కగా మట్టి పోసేసి కిందకి కారిపోయేదాకా వాటర్ ఇవ్వాలండి ఫుల్గా. ఫస్ట్ టైము చూడండి, ఇది బొత్తాయి మొక్క. చూసారా, అన్ని మొక్కలు ఇలా పాటింగ్ చేసేసామండి. తొట్టిల్లోకి పెట్టేసాము, ప్యాకెట్లోంచి తీసి. ఎంత బాగుందో చూడండి కలర్, ఫ్లవర్స్. ఇది స్టార్ ఫ్రూట్, స్వీట్ స్టార్ ఫ్రూట్ అండి. తర్వాత ఇదే బత్తాయి. ఎప్సమ్ సాల్ట్ కూడా వేసాను, వాటర్ పట్టేసినప్పుడు అది లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత ఇది వాటర్ యాపిల్, అన్ని పాట్స్లో పెట్టేసామండి. ఇది సపోటా చూడండి. ఇది యాపిల్ బేర్ అండి, యాపిల్ బేర్. ఇవి కాయలతో కూడా వచ్చినాయండి, మల్బరీ ప్లాంట్స్. చూసారా ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో. ఈ ఫ్రూట్స్ అయిపోగానే నేను ఈ పొడుగుగా ఉండే కొమ్మల్ని కట్ చేసేస్తాను, అప్పుడు చక్కగా గుమ్మటంగా పెరుగుతాయి. ఇప్పుడు చూడండి, చూసారా ఫ్రూట్స్ చూడండి ఎలా వచ్చేసాయి. మల్బరీ 2 కొన్నానండి. ఇది స్వీట్ లెమన్, జామ. అన్నీ 9 ప్లాంట్స్ అండి. అన్నీ కూడా తొట్టిల్లో పెట్టేశాను. తొట్టిలో ఆల్రెడీ నేను యూఎస్కి వెళ్ళినప్పుడు మా లక్ష్మి నీళ్ళు పోయకుండా ఉన్నప్పుడు చచ్చిపోయిన ప్లాంట్స్ ఉన్నాయి కదా, అవి ఖాళీగా ఉన్నాయి. ఆ పాట్స్లోనే మళ్ళీ నేను కొత్త మొక్కలు తెచ్చి పెట్టేశాను. చూడాలి ఈసారి ఏం చేస్తుందో మళ్ళీ ఊరికి వెళ్ళినప్పుడు. కదండి మొక్కల ప్లాంటింగ్. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.